మీరు ఒక సామాన్య గృహిణి, ఈ ఇంటికి సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇట్లా స్టార్ క్రికెటర్లు అంతా, సచిన్ అంటేనే క్రికెట్కి గాడ్. అట్లాంటి సచిన్ మీ ఇంటికి వస్తున్నాను కానీ అప్పుడు మీ టెన్షన్ ఎట్లా ఉండే, ఏమేమి వండాలి, ఏం చేయాలి, వాళ్ళు ఏమైనా చెప్పారా? అసలు మీరు ఆ రోజు మీరు పడ్డ టెన్షన్ ఏంది కిచెన్లో? అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఒక 2-3 ఐటమ్స్ మాత్రం చేసాం మేము. మష్రూమ్స్ అని అవి నాన్ వెజ్వి చేసాం మేము. కొన్ని బయట తీసుకురావాల్సి వచ్చింది కంపల్సరీ, ఎందుకంటే మాకు 4-5 అవర్స్ బిఫోరే కదా తెలిసింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. టెన్షన్ అన్నది అరేంజ్మెంట్ దగ్గర టెన్షన్ అన్నది ఉంటుంది. వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీ ఫీల్ అయ్యాము. కానీ మీరు అన్నట్టు ఆ రోజు వాళ్ళు వచ్చారు అనకన్నా అదే టెన్షన్లో ఉన్నాం. డిన్నర్ అరేంజ్ చేయాలి ఏంటన్న టెన్షన్లో ఉండిపోయాం. తర్వాత నెక్స్ట్ డే అందరూ వెళ్ళిపోయాక కూర్చుని ఆలోచించుకుంటే వీళ్ళు మన ఇంటికి వచ్చారు. తర్వాత నెక్స్ట్ డే ఎక్కువ ఫీలింగ్ వచ్చింది నాకు మనసులో. ఎందుకంటే మామూలుగా వంట కూర్చుని ఉంటాం కదా, వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, లేడీస్ ఇంట్లో కూర్చుని ఉంటాము. అప్పుడు వీళ్ళందరూ వచ్చారంటే తిలక్ వాళ్ళే కదా, మన బాబు వల్లే కదా అనే ఫీలింగ్ నెక్స్ట్ డే నాకు బాగా ఆ ఫీలింగ్ 3 days ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు అంటే అదే టెన్షన్లో, అరేంజ్మెంట్స్ ఎలా చేయాలన్న టెన్షన్లో ఉంటాము. కానీ నెక్స్ట్ 3 days చాలా ఎవరికి చెప్పుకోకుండా అప్పుడు బాగా ఇదే అయ్యాను ఫీలింగ్ అన్నది. అప్పుడు నెక్స్ట్ 3 days అలాగే ఉంది ఆ ఫీలింగ్ అన్నది.